శాంతి ప్రసాదించు. రాజాతి రాజ రాజ మార్తాండ రామ భూపాల మమ్మేలుగా దొర పరా బహుమరా. కన్నప్ప, నువ్వన్నది ఉన్నమాటే అయినా వినేవాళ్లు పొగట్టు అనుకుంటారు. అంచేత పాతకాలపు దండకాలు మనకొద్దు. అమ్మమ్మమ్మమ్మ, మీకు అతి వినయం ఒకటి చంపేస్తున్నారు. ఆ కొట్టొచ్చే రాజతేజాన్ని చూసి తలంతగా సత్తామా? దేవుడిచ్చిన పవర్ అది. మీరు దొరలు, మేం బంట్లు, అది మన కనెక్షన్. ఈ మాట నేననడం ఏమిటి? అలా రాజవీధికి రండి, జనమే చెబుతారు. చిత్తం, ఊరేగింపుకి రథం సిద్ధంగా ఉంది. తమరు దయచేసి అలా 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 ఆ పవిత్ర చేతిని రథం మీద ఉంచితే రథం కదులుతుంది. లేకపోతే కదలదంటావా? చచ్చినా కదలదు. తమ వంశానికి ఆ రథానికి ఉన్న కనెక్షన్ అదే కదండి. ఊరేగింపు అయ్యాక అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశారా? ఆహా, అంతా సిద్ధం. ఏం ధర్మయ్య? చిత్తం, 2 బస్తాల బియ్యం పంపానండి. చాలవేమో. సుబ్బరాజు నువ్వు 1 బస్తా పంపు. చిత్తం, సంకల్పన పని కోసం కాయగూర కూడా పంపించారండి. మరి పెరుగు? అది కరవ పంపేవాడి మా ఈదోళం. సొమ్మొకడిది సోకొకడిది. ఎవరా కూర్చుంది? రే పిల్లకాకి, ఎంత మాట అన్నారా? త్వరగారంటే ఎవర్రా? ఊరే వారు, వారే ఊరు. ఎవరు ఏ బస్తాలు ఇచ్చినా వారిచ్చినట్టే కదరా. ఆయన చలవే కదా ఇదంతా. అంతే కదా. త్వరగారికి మేనర్లు కనెక్షన్ కాబట్టి ఊరుకున్నాను కానీ లేకపోతే తలదీసి మొలేస్తావా? ఒరే పార్థు, నువ్వు వెళ్ళు. కనప, బురద మీద బెడ్డేస్తే మన మొహం మీద పడుతుంది. పద. దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. ఏడిసేవలేరా? దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. పిచ్చికా, ఏట అంతోటి సిగ్గు? సిగ్గు కాదు దొరా, భయం, బట్టి. పొలము ఇవాళ సంబరంలో తవన్ని చూడటానికి 2 కళ్ళు చాలా. నాకు అంతేనే. ఈ తోటకి పాకకి నీ వల్ల జన్మ తరించింది. అసలు నాకు దేవుడు బొమ్మ నువ్వే దొరా. తమరు నన్ను దొరసాన్ని చేసుకోవటం జన్మ జన్మల పుణ్యం. నాకు అంతేనే. రా, కలిసిపో. పాలల్లో నీళ్ళల్లా కలిసిపో. పులుసులో ఉప్పల్లే కరిగిపో. నాలో ఐక్యమైపో. దొరా, మరి మరి చెప్పవే పిచ్చిగిరాని. సంబరం కాగానే మన మనవాడతారన్నావు కదా. ఆడదాం. మన ఇద్దరి మధ్యన ఇంత వల్లమాలని ఇది ఉండగా మనువు కడ్డంటే అది కాదు దొరా. మా గూడెంలో అందరూ గుసగుసలాడుతున్నారు. నాకు నెల తప్పి 3 నెలలైంది. రేపో మాపో మనువాడకపోతే ఏం కూర్చావు? ఎవత్తవే నువ్వు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నీకు కడుపు వస్తే నా దాపుచ్చి నేను తాళి కట్టాలా? చీరేస్తాను. ఏంటి ఘోరం? నన్ను మనువాడతానని అమ్మోరు కాడ పొట్టు పెట్టి ఒట్టేశాక దొరసాని నన్ను అన్నయ్యం దొరా. నేను తప్పు చేశానని తెలిస్తే నా తమ్ముళ్ళు నరికి పారేస్తారు. గూడులో వాళ్ళు నిలువ నా కాల్చేస్తారు. చెట్టు కింద అమ్మ సాచ్చు. నిన్ను నీ అమ్మోరు దుమ్ములో గడిపేస్తాను. ఈ దొరకి ఎదురు నిలిచి సాక్ష్యం చెప్పే తమ్ముడు ఎవరికి ఎలా గాడిదా? దీన్ని గూడెంలోకి తీసుకెళ్లి చింత బరికలతో బాధించు. ఎవరది? నేను మావయ్య, పార్థుని.
ఇక్కడ నీకేం పని? సినిమాని చూస్తూ వస్తూ సిగరెట్ కాలుస్తున్నా. ఉద్ధరించో. అయినా వానాకాలం సినిమాలు ఏంటి? తొందరపడకండి. ఈ పాపం మీ అక్కది కాదు, మా మావది. నాకు తెలుసు, నేను విన్నాను. అమ్మోరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాతని మాటిచ్చాట. మీ దొరబుద్ధులు మీకు తెలియవు. పదండి, దొరని 10 మందిలో నీళ్ళు తాగండి. లేమ్మా లే. బాగున్నావా అమ్మా? అరే అన్నయ్య నువ్వా? రారా, దారి తప్పొచ్చినట్లున్నావే. దారి తప్పి రాలేదు చెల్లెమ్మా, దారి వెతుక్కుంటూనే వచ్చాను. మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదులే. అబ్బే అది కాదన్నయ్య. రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా? మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు. ఏం చెప్పను? మీ వాడికేమో నేనంటే వెంట్రుక్ కంటే నాసి. మరి ఏదో కురతనంలే అన్నయ్య. కుర్రతనమే అంతేలే. అలా సరిపెట్టుకునే సిటీలో ఫ్యాక్టరీ ఉద్యోగం చూశాను. ఇదిగో సిఫార్సు ఉత్తరం. నెల్లాళ్ల తిండికి 100 రూపాయలు. ఇవాళ మంచిది, వెంటనే బయలుదేరమని చెప్పు. అక్కర్లేదు, మాకే దయా ధర్మాలు అక్కర్లేదు. నాకు ఈ యద ఉద్యోగం అక్కర్లేదు. అంతేలే, పోరంబోకులా ఊరు మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు. మామయ్య కష్టపడి తెచ్చాడు ఉద్యోగం. తెచ్చింది పట్టుకోమని. అది మన మీద ప్రేమ కాదు. ఆ సంగతానికి బాగా తెలుసు. ఒట్టు మీద ఒట్టు. నా చేత వాగించుకమ్మా. నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముష్టి వేస్తున్నాడు. ఈ నాటకం అంతా నీ ఊరంచి వెళ్ళగొట్టడానికి. ఇలాంటి తగులు బాచి తగాకోరంతమ్మా. వీడు నీ కొడుకు గనక బతికిపోయాడు. నేనేమీ చెయ్యను. కాని వీడి మాటలు ఊళ్ళో జనం వింటే కాళ్ళు విరగొట్టి కైమా కొట్టేస్తారు. అప్పుడు నా పూచి ఏమి అరక్కు. అన్నయ్య సబ్బు బిళ్ళ సెంటు పుట్టి తెచ్చావా? పరీక్ష పాస్ అయ్యావా? రావుడు, అదేమిట్రా అలా చిక్కుపోయావు? పరీక్షలు బాగా రాసావా? పాస్ అయిపోతావా? అసలు రాయనిస్తేగా పాస్ అవడానికి. అదేమిట్రా? పరీక్ష ఫీజు పంపారా మీరు? అయితే ఆ డబ్బు చారనేలేదా? అయ్యో రామా, మనీ ఆర్డర్ అయితే చారదని మనిషినికి పంపారా మీ నాన్న? పంపారని చెప్పాడా? సచ్చి చెడి చదివినంతా బూడిద పాలైపోయింది. హాస్టల్ ఫీజు కట్టడానికి చేతి వచ్చి అమ్మాల్సి వచ్చింది. పరీక్షలకి ఏమిటి ఆ డబ్బు చారలేదా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ లేని డబ్బు ఆ ప్యాకెట్ చేత అంటలేదు ఆయన గారికి. ప్యాకెట్ మానేశారా? మానేశాడని కొట్టేశాడా? సంతకుపెట్లో 30 రూపాయలు ఉన్నాయంటే అందులో 5 పుంజులు అడిగితే అమ్మన్నారండి అయ్యారు. ఎక్కడున్నారా? ఇంకెక్కడుంటాడు? ఆ జోదగాడి కొంపలోనే ఉండి ఉంటాడు. రావుడు, నువ్వు వెళ్ళకు. రావుడు రావుడు. తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల తగలాళ్ళల్లో తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల చూడడానికి కనెక్షన్ తగదు. నాకు టీ వద్దు, ఇంకో టీ కావాలి. అప్పుడే సారా కనెక్షన్ 12 అవ్వలేదు. నువ్వు తగ్గవా? తాగేది ఆయన, ఇచ్చేది మనం. చిత్తం, తమ చేతి సీసాలకు మూతలు ఉండవు. అంచేతే ఒకసారి గర్జించి ఒకసారి మొరిగి తమ సేవ చేసుకోవడం నా కనెక్షన్. అరువు 10. అప్పుడు నాటపండి. ఏంటి కథ? నేను అరువులు పెట్టలేనండి, నా వల్ల కాదు. నువ్వు పెట్టేదేంటయ్యా? ఆడేది ఆయన. డబ్బిచ్చేది నేను. ఇది కనెక్షన్. ప్యాకెట్లోనూ ఇంకోట్లోనూ అరువులు కుదరవని ధర్మశాస్త్రం. ఇంతకీ ఏమంటావా మగడా? డబ్బు కట్టి మరీ ఆడాలంటానండి. మాకు అన్నప్పుడు మరీ చాదస్తం. ఇంకో డబ్బు చంద్రుడికి కళంకంలాగా తమ పోటీ ధర్మాత్ములకి నా ఓటి వెధవులు ఉంటారు. అంతే, నా కర్మ. కర్మ కాదు, దౌర్భాగ్యం. మీది కాదు, మాది. నాన్న
లే ఇంటికి నడు. నువ్వా ఎప్పుడు ఇచ్చావురే? మా తాతగారిచ్చిన ఉంగరాన్ని ఆ దొరగారికి దారపోస్తున్న పాపిష్ట ముహూర్తాన్న. ఒరే 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 నాన్న, మీరు ఈ మాయిదారి చూద్దాం మానకపోతే మనందరం వీధిని పడి అడుక్కు తినాలి. లేచిరండి నాన్న. వీల్లేదు. మీ నాయన ఆస్తి ఆయనకో, ఆయన ఆస్తి మీ నాయనకో కనెక్షన్ అయిపోయేదాకా ఆట సాగుతూనే ఉండాలని వాళ్ళ శపథం, నీ సాధ్యం. 30 నాన్న, ఆస్తి హరించుకుపోతుంది. అమ్మని ఏడిపిస్తున్నావు. నా చదువు నాశనం అయిపోతుంది. చెల్లాయికి పెళ్లి చేయాలి. ఇంటికి రా నాన్న. నువ్వు నోరు మూసుకి తీపరా. 60. ధర్మయ్య, వీడు నీ కొడుక, వాడికి నువ్వు కొడుకువా? వీడు గనక సరిపోయింది గాని ఇదే తప్పుడు పని మరొకటి చేస్తేనా? ఏమిటా పొగరు? దొరగారు దేవుడు. ఆయన ఏమనంటే చంపేస్తాను. నా కడుపు జడపుచ్చావు. బయటికి. కర్మ, మీ అందరికీ మత్తు పెట్టేశాడు ఈ దొర. మొన్ను తిన్న పావుల్లో పడినా మిమ్మల్ని మాయ చేసి దోచేస్తున్నాడు. వీడు వీడు అందరినీ నాశనం చేస్తాడు. ధర్మయ్య, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలియదు. వెళ్ళిపోమను. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు. దండాలు. ఎవర్రా అది? వాళ్ళ గొడవేటో చూడండి. వీటికి ఆట చాలండి. అదేంటి ధర్మయ్య గారు, ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా? కుర్రాళ్ళు అనేకం అంటారు. ఏం కురాడండి గోరకలు కాకపోతే? నన్ను వేయి తిట్టనివ్వండి. సమర్థనేమన్నా అంటే మాత్రం ఏం కూర్చోరా? నీకెన్ని గుండెలరా? అడ్డంగా నిలువ చీరేసి ఉప్పు పాత్రలో బాచేస్తాను. ఏమనుకుంటున్నారు? అబ్బాబా, ఈ కన్న పోవడం శాదత్వంతో చంపేస్తాడు. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అబండాలేస్తారా? అమ్మా 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 అమ్మా, అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా? అమ్మోరి మీద ఒట్టేసి చెప్పారు దొరా. నువ్వు అక్కడ ఉన్నావురా సాక్ష్యం? చిత్తం. దొంగ గాడిద కొడకల్లారా, దీని దిక్కుమాలిన దరిద్రగొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవర్రాది? అమ్మా దొరగారు ఇంకా చుంటే చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అబాండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కుర్రగాడిదో ఏదో చెప్పాడు ఓ రాయేసి చూడమని. తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళని తిడితే ఎలా పాపం? ఒరే పొండ్రా పొండి. సుబ్బడో చూడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream.